హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు. ఓకేనా? సో నేను బెండకాయ పులుసు చింతకాయలతో ఎలా ప్రిపేర్ చేస్తానో నేను మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ చింతకాయలు ఉడికించి పెట్టుకున్నాను. ఓకేనా? కొంచెము చింతకాయలు పులుసేసి మనం బెండకాయ వండితే జిడ్డు జిడ్డుగా కాకుండా అండ్ కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకేనా? సో కావాల్సిన పదార్థాలు వచ్చేసి బెండకాయ నేను ఆల్రెడీ కడిగి కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. చింతకాయలు అయితే ఉడికించి రెడీగా పెట్టుకున్నాను. అండ్ స్టవ్ వెలిగించి నేను ఒక గిన్నె పెట్టి అండ్ కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసినాను. 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది అయితే యాడ్ చేసినాను. ఓకేనా? ఇప్పుడు మన ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు మన ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఒకసారి కలుపుకున్నాము. అండ్ ఇప్పుడు అల్లం పేస్ట్ 1 స్పూన్ అల్లం పేస్ట్ అండ్ 1 స్పూన్ పసుపు. ఇప్పుడు ఇది ఒకసారి మనం మళ్ళీ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనము బెండకాయలు అయితే యాడ్ చేసుకోవాలి. పులుసుకి మనం ఏమి ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం సేపు ఇందులో మనము ఫ్రై చేసుకుంటే చాలు. ఓకేనా? ఇప్పుడు ఒకసారి మనం మళ్ళీ మిక్స్ చేసుకుందాం. కొంచెం సేపు ఒక 5-10 మినిట్స్ ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, అడగంటకుండా, బెండకాయలు మాడకుండా. ఓకేనా? 5 మినిట్స్ అయితే మనం మంచిగా ఇట్లా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మన బెండకాయ అయితే మంచిగా ఇట్లా ఆయిల్లో ఫ్రై అయింది. ఓకేనా? ఇట్లా కిందికేంచి కలపాలి. ఇట్టిట్టిట్ట కలపొద్దు. కలిపితే అంత మెత్తగా అయిపోతుంది. ఇట్లా కిందికేంచి మంచిగా మనం బెండకాయని కలుపుకోవాలి. ఓకేనా? బెండకాయ అయితే హాఫ్ బాయిల్ అయిపోయింది, ఉడికిపోయింది సగానికి సగము. ఇప్పుడు మనము పులుసు కదా, నేను చింతకాయలు మంచిగా గుజ్జు పిండి రెడీగా పెట్టుకున్నాను. ఓకేనా? చూసారు కదా. ఇప్పుడు నేనైతే గుజ్జు అనేది చింతకాయల గుజ్జు యాడ్ చేసినాను. చింతకాయల పిండి ఇలా పోసిన రెడీగా. ఇప్పుడు ఫ్లేమ్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మనము సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంతసేపు సాల్ట్ వేయలేదు నేను. టూ స్పూన్స్ సాల్ట్ అండ్ కారం కూడా 2 స్పూన్స్. ఓకేనా? ఇప్పుడే మనము కలమాక్, కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి అవి కూడా ఇప్పుడు మనము వేసేసుకోవాలి. ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ మనము ధనియాల పొడి కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేసినాను. ఓకేనా? ఇప్పుడు ఇదంతా మనం మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా బెండకాయని మంచిగా మరిగించుకోవాలి. ఈ పులుసు బెండకాయలో ఈ ఫ్లేవర్, చింతకాయల ఫ్లేవర్ అనేది బెండకాయకు మంచిగా పట్టుకోవాలి. అంతవరకు మనం మంచిగా మరిగియాలి. ఓకేనా? ఒక 10 మినిట్స్ అయితే మనం మీడియం ఫ్లేమ్ పెట్టి మంచిగా మరిగించుకోవాలి. 10 మినిట్స్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మన బెండకాయ పులుసు అయితే మంచిగా మరిగి నూనె చూసిరు కదా ఇట్లా ఎంత మంచిగా పైకి తేలిందో. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాం. బెండకాయలు అయితే మంచిగా ఉడికిపోయినాయి. మన పులుసు కూడా పర్ఫెక్ట్గా, చిక్కదనం అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకేనా? చూసిరు కదా, ఇంత చిక్కగా ఉంటే చాలు పులుసు. ఓకేనా?
చూసిరు కదా ఫ్రెండ్స్, మన చింతకాయలతో బెండకాయ పులుసు. ఓకేనా? ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.